హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా మమ్మీ నాటుకోడి కర్రీ చేస్తుందన్నమాట. ఫస్ట్ ఈ కర్రీ చేయడానికి ఒక బాణ పెట్టేసి దాంట్లో ఆయిల్ అండ్ ఆనియన్స్ వేసేసింది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మా మమ్మీ నాటుకోడి వేస్తుంది దాంట్లో, ఆ బాణీలో చూడండి. అలా నాటుకోడి వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసింది, అది మగ్గడానికి. అది కొంచెం ఉడకాలంట. తర్వాత ఏం చేస్తుందంటే దాంట్లో కొంచెం పసుపు వేస్తుంది. ఆ పసుపు వేసి అలా కొంచెం గాలి ఇస్తుంది అనమాట. అంటే గరిటె పెట్టి తిప్పకుండా బాగానే కొంచెం అలా కుదిస్తుంది. అలా పసుపు వేసిన తర్వాత ఇప్పుడు కుదిస్తుంది ఫ్రెండ్స్. అంటే గరిటె తిప్పకుండా అలాగ బాగానే ఇలా పైకి ఎగరేసినట్టు చేస్తుంది ఆ నాటుకోడిని. తర్వాత దాన్ని మగ్గబెడతారు. ఆ వాటర్ అంతా పైకి ఊరేలాగా, చికెన్లో నుంచి వచ్చే వాటర్ అంతా పైకి ఊరుతుంది, ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకుండా. తర్వాత దాంట్లో కొంచెం కారం వేసింది. మనకి మీ టేస్ట్కి సరిపడా మీరు వేసేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే అంత కారం వేసింది మా మమ్మీ కర్రీలో అయితే. తర్వాత దాన్ని కొంచెం అలాగా గట్టితో తిప్పింది, కారం మొత్తం నీట్గా కలిసేలాగా కర్రీ మొత్తం. తర్వాత ఇప్పుడైతే అది కొంచెం మగ్గేసిన తర్వాత వాటర్ పోసింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాటుకోడి కదా, ఫుల్ వాటర్ పడితే బాగా ఉడకాలి కదా, తొందరగా ఉడకదు. సో మమ్మీ ఆ బాణీ నిండా వాటర్ పోసేసింది అది ఉడకడానికి. సో ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈలోపు మా మమ్మీ ఆ ఉడికి దాంట్లో నుంచి నాటుకోడి బ్లడ్ ఉంటుంది, అలాగే గుడ్ల సేరని ఉంటుంది కదా, అది వేసి ఉడికిచ్చేసింది. దాన్ని తీసింది సపరేట్గా. ఇప్పుడు తింటున్నాం మేము అలా గుడ్ల సేరన్న బ్లడ్ అనేది నాటుకోడిది. బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. తర్వాత ఒక క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరు అప్పుడే వేసింది మా మమ్మీ. కొబ్బరి కూడా వేసేసుకోండి. తర్వాత కొంచెంసేపు ఉడికిస్తే నాటుకోడి కర్రీ రెడీ. బాయ్.